నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. హూతీస్ అనుకున్నంత పని చేశారు, అన్నంత పని చేశారని కూడా అనొచ్చు. ఎందుకంటే బాబ్ ఎల్ మండేబ్ స్ట్రైట్ దగ్గర బ్లాకేడ్ అనౌన్స్ చేశారు. ఇది ట్రేడ్కి ఎంత విఘాతం కలిగిస్తుంది అనేది ఇక్కడ గమనించాల్సింది. ఎవరి ఆదేశాల మేరకు చేస్తున్నారు, నిజంగా చేశారా లేకపోతే పటాటోప ప్రదర్శన, ఉత్తినే బెదిరింప? ఇప్పుడు ఇంకేం జరుగుతుంది? ఎందుకంటే ఒక పక్క అమెరికా దాడులు ఆగట్లా, ఇరాన్ని అతలాకుతలం చేస్తుంది. సో ఇప్పుడు ఇరాన్ డైరెక్షన్లో హూతీలు పనిచేస్తున్నారా? దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం బాబు. మొన్ననే మనం అనుకున్నాం సార్, వాళ్ళు వెళ్ళరేమో అనుకున్నాం బ్లాకేడ్కి, కానీ వెళ్ళిపోయారు. ఇది బేసిక్లీ ఏమి జరుగుతుందంటే ఇరాన్ మీద ఇప్పుడు చాలా పెద్ద దాడి నడుస్తుంది యుఎస్ది. ప్రతిరోజు 50 నుంచి 100 చోట్లలో వాళ్ళు బాంబింగ్ చేస్తున్నారు. వాళ్ళ మెయిన్ పోర్ట్ బందర్ అబ్బాస్ని 4 సైడ్ నుంచి వాళ్ళు బ్లాక్ చేసుకున్నారు. సీ వైపు నుంచి ఎట్లయినా బ్లాకేడ్ ఉంది. ల్యాండ్ నుంచి వచ్చే ఒక 6 నుంచి 7 బ్రిడ్జులు కొట్టేశారు. మొత్తం 2 రైల్వే ట్రాక్లు ఉన్నాయి, అది కొట్టేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బాబల్ మండబ్ని ఐసోలేట్ చేస్తున్నారు వీళ్ళు. అక్కడ ఉన్న ట్రూప్స్ కానీ అక్కడ ఉన్న సరుకులు తెచ్చుకోవడానికి అక్కడి నుంచి బయటికి కూడా వెళ్ళలేరు వాళ్ళు. ఈవెన్ ఇఫ్ రేపు ఇది ఓపెన్ అయిందనుకోండి స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్, వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు. ఎందుకంటే మీరు అక్కడి నుంచి సరుకు బయటికి తీసుకెళ్లాలంటే మీకు ఒక రూట్ ఉండాలి, మీకు రైల్వే ట్రాక్ ఉండాలి, లేకుంటే రోడ్లు ఉండాలి, అన్నీ కొట్టేశారు. రెండవది, ఇప్పుడు అక్కడ ఉన్న ఆ పోర్ట్ని అడ్డుకోవడానికి ఎవరైనా ఉండాలంటే ఐఆర్జీసీ వాళ్ళు ఉండాలి. బహుశా కొంతమంది ఉన్నారు అక్కడ. కొత్త ట్రూప్స్ని తీసుకురావాలంటే ఎట్ని తీసుకొస్తారు? రోడ్ నుంచి తీసుకురాలేరు, నడుచుకుంటూ రాలేరు, బయట నుంచి బాంబు చేస్తారు పైనుంచి. అది కాకుండా మీరు బ్రిడ్జ్ అంతా కొట్టేశారు, రైల్వే ట్రాక్ కొట్టేశారు. ఇప్పుడు మీరు ట్రూప్స్ తీసుకురావాలంటే సీ నుంచే తీసుకురావాల్సి వస్తుంది. ఓకే, రెడ్ సీ వైపు నుంచి తీసుకురావాల్సి వస్తుంది. రెడ్ సీ వైపు తీసుకొస్తే మీరు వీళ్ళు రైట్గా కూర్చున్నారు సౌదీ అరేబియా రెడీగా. ఇటువైపు బాబల్ మండేబ్ వైపు ఉంది, అటువైపు హార్మూస్ ఉంది. యూఎస్ డెఫినెట్లీ కొడతారు వాళ్ళు. తో ఇప్పుడు ఇరాన్ మీద చాలా పెద్ద ప్రెషర్ ఉంది. ఎందుకంటే వాళ్ళది ఒకటి, వాళ్ళ షిప్స్ బయటకు వెళ్ళలేకపోతున్నారు, అక్కడున్న షిప్స్ లోపలికి రాలేకపోతున్నారు. సో వాళ్ళకి సరుకులు రావట్లేదు, గోధుమలు కానీ కూరగాయలు కానీ ఏమైనా కానివ్వండి, ఏం రావట్లేదు. వచ్చేది బహుశా పాకిస్తాన్ వైపు నుంచి ఏమైనా వస్తుందో కానీ అది చాలా తక్కువ. నేను మొన్న బహుశా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఒక వెరీ లార్జ్ క్రూడ్ ఆయిల్ తీసుకెళ్తున్న షిప్ 2 మిలియన్ బ్యారెల్స్, మీరు దాన్ని ట్రక్లో ట్రాన్స్పోర్ట్ చేయాలంటే 20,000 ట్రక్స్ కావాలి. ఎక్కడ ఉంటుంది అంత? అది జరగదు, అది ఇట్స్ ఇంపాసిబుల్ అన్నమాట. సో ఇప్పుడు ఇరాన్ మీద ఇంత ప్రెషర్ అంటే ఇరాన్ ఏం చేస్తున్నారు, సరే ఇంకో చోట్ల ప్రెషర్ పెడితే ఇక్కడ తగ్గుతుందేమో అని వాళ్ళ స్ట్రాటజీ. అదేంటి, అక్కడ బాబల్ మండబ్. మన ప్రేక్షకులు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూస్ వినుంటారు. బహుశా మనం ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు బాబల్ మండబ్ ఒక మ్యాప్ కూడా వేయాలి. అది బాబల్ మండబ్ ఎట్లా అంటే హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఒక వైపు ఉంది, ఎరిట్రియా, ఇథియోపియా, వీళ్ళు స్వాజిలాండ్, సోమాలీలాండ్. ఓకే, ఇటేమో మీ దగ్గర ఒక ఆఫ్రికన్ కంట్రీస్ అందరు ఉన్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇటువైపు యమన్ అండ్ సౌదీ అరేబియా ఉంది. వీళ్ళు నడిమిట్లో ఇది చాలా నేరో పాత్. ఈ నేరో పాత్లను వీళ్ళందరూ కూర్చున్నారు. ఇటువైపు నుంచి యమన్ 3 ముక్కలైంది, మీకు తెలిసిందే. ఇప్పుడు 2014 నుంచి అక్కడ ఒక సివిల్ వార్ నడుస్తుంది. అన్నిటికంటే బాబల్ మండబ్ ఫేస్ చేసింది యమన్లో ఉన్న రెబల్స్ దగ్గర ఉంది. అక్కడ సనా ఎయిర్పోర్ట్ కూడా ఉంది, వాళ్ళ క్యాపిటల్ అక్కడ ఉంది. రాజధాని గవర్నమెంట్ దగ్గర లేదు, ఒఫీషియల్ గవర్నమెంట్ దగ్గర నుంచి పోయింది అది. అటుపక్కన గవర్నమెంట్ ఉన్నారు నడిమిట్లో. దట్ ఈస్ వేర్ సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తున్న యాక్చువల్ యమనీస్ గవర్నమెంట్. ఇంకొక వైపు యూఏఈ సపోర్ట్, దీనికన్నా ముందు సపోర్ట్ చేసిన సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు విత్డ్రా అయ్యారు కదా, వాళ్ళు విత్డ్రా అయ్యారు. దాని నుంచి వాళ్ళు అన్నారు మాకు దీంతో సంబంధం లేదు. ఇప్పుడు సౌదీ అరేబియా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టారు, మీరు ఇక్కడ రాకండి, మేము చూసుకుంటాం యమన్ని, మీరు మళ్ళీ 3వ పార్టీని తీసుకొచ్చి ఇంకా కాంప్లికేట్ చేస్తారు, చేయండి అంతే. ఇప్పుడు అక్కడేం జరుగుతుందంటే అటువైపు చాలా మటుకు బాంబింగ్ నడుస్తుంది, హెవీ బాంబింగ్. ఇరాన్ మేజర్ పోర్ట్స్ కానీ ఈవెన్ వాళ్ళ ఒక కొత్త న్యూక్లియర్ ప్లాంట్ కడుతున్నారు, అది కూడా పోయింది మొత్తం. ఓకే, దాన్ని కూడా డెమాలిష్ చేసేసారు అమెరికా. ఇప్పుడు ఏం చేస్తే ఇరాన్కి అర్థం కావట్లేదు, అంత ప్రెషర్ తట్టుకోలేరు వాళ్ళు. ఇంకొక వారం 10 రోజుల పాటు నడిస్తే వాళ్ళు ఏం చేయలేరు. సో డెఫినెట్గా వాళ్ళకి ఏదైనా ఒక ఆప్షన్ కావాలి. ఆప్షన్ ఏంటంటే ప్రెషర్ కుక్కర్ అట్మాస్ఫియర్ తీయడానికి ఇంకొక ప్రెషర్ కుక్కర్ పెడతాం మనం పక్కన, అది బాబల్ మండబ్. ఈ బాబల్ మండబ్ అనేది చాలా ఇంపార్టెంట్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా మనకందరూ తెలిసింది
ఇటువైపు ఫేస్ చేసి ఉంటుంది, అటువైపు కాదు. అవును. అటువైపుకు మీ దగ్గర కువైత్, బహ్రెయిన్ వీళ్ళందరూ ఉన్నారు. అది కాకుండా యూఏఈ ఉన్నారు. సౌదీ అరేబియాకి చాలా క్రూషియల్ ఇది. పైనుంచి సౌదీ అరేబియా అటువైపు నుంచి పంపించవచ్చు, కానీ వాళ్ళకి రెడ్ సీ వైపు నుంచి చాలా ఈజీ. ఎందుకంటే పెద్ద ఒక పైప్ లైన్ ఉంది, ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ అని చెప్పి. దాంట్లో ఇప్పుడు ముందు ఇది వాడలేదు, వారికన్నా ముందు చాలా తక్కువ వాడారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ బైపాస్ చేయాలంటే ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ నుంచి ఆయిల్ తీసుకొస్తారు. అది ఈ యెమెన్ కన్నా కొంచెం పైన ఉన్న ఒక పోర్ట్ ఉంది, యాన్బు అని చెప్పేసి, ఇన్ ద రెడ్ సీ. అక్కడికి వస్తుంది ఆ పైప్ లైన్. ముందు 4 మిలియన్ బ్యారెల్స్ పర్ డే కొట్టారు వాళ్ళు పంపింగ్. తర్వాత దాన్ని పెంచి 7 చేశారు. ఇప్పుడు ప్రతిరోజు 6 మిలియన్ బ్యారెల్స్ పర్ డే వెళ్తుంది. 6 మిలియన్ బ్యారెల్స్ పర్ డే వెళ్తుంది. అక్కడి నుంచి 7 దాకా వెళ్ళొచ్చు, కెపాసిటీ ఉంది వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళు అంతా పంప్ చేయట్లేదు, రిస్క్ అది. సో ఇది ఇప్పుడు క్లోజ్ అయింది అనుకోండి, అంతే సంగతి. సౌదీ అరేబియాకి మళ్ళీ ఆయిల్ పంపించడానికి రూట్ లేదు, ఎందుకంటే అక్కడ హార్మూజ్ బంద్ అయిపోయింది, ఇక్కడ ఇది బంద్ అయిపోయింది. అండ్ స్పెసిఫిక్లీ హూతీలు, అన్సరుల్లా హూతీలు అంటారు వీళ్ళని, ఇరాన్ది ఒక ప్రాక్సీ. వీళ్ళేమంటున్నారంటే మేము సౌదీస్నే టార్గెట్ చేస్తాం, ఇంకెవరిని కాదు, ఓన్లీ సౌదీస్. ఎందుకంటే మా మీద దాడి చేశారు మొన్న. వీళ్ళు ఇరాన్ నుంచి ఇరాన్కి ఫ్యూనరల్కి వెళ్ళిన ఒక డెలిగేషన్ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ మీద బాంబింగ్ చేశారు. అంటే ఎయిర్పోర్ట్ బాంబింగ్ చేశారు, సనా ఎయిర్పోర్ట్. ఎయిర్క్రాఫ్ట్ దిగలేకపోయింది. అది కొంచెం దూరంకి వెళ్ళి ఇంకొక పోర్ట్ సిటీ ఉంది, అక్కడ ఒక చిన్న రన్వే ఉంది, అక్కడ దిగారు. అక్కడ కూడా బాంబ్ చేయడానికి ట్రై చేశారు సౌదీ అరేబియా. కానీ సౌదీ అరేబియా చాలా క్లియర్గా ఏం చెప్తున్నట్టు, మేము బాంబ్ చేయలేదు. మళ్ళీ ఎవరు చేశారు? పాకిస్తాన్ చేశారా? ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఎక్కడ ఉంది? అక్కడే ఉన్నారుగా. వాళ్ళు చేపించారా? సౌదీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వెళ్ళి చేసి బాంబు వేసారా అంటారు వాళ్ళు. సో పాకిస్తాన్ బహుశా చేస్తుంటారు, కానీ పాకిస్తాన్ ఓపెన్గా అడ్మిట్ చేయరు. ఎందుకంటే మళ్ళీ రేపు పాకిస్తాన్ మీద పడతారో తెలియదు. పాకిస్తాన్ పీస్ టాక్స్ నడిపిస్తున్నారు. వీళ్ళ డెలిగేషన్ పాకిస్తాన్కి వెళ్ళారు మొన్న, ఇరానియన్ డెలిగేషన్. ఈ ప్రాబ్లం ఉందన్నమాట. మనం బేసిక్లీ బాబల్ మండబ్ అనేది మ్యాక్సిమం విడ్త్ ద నారోయెస్ట్ పాయింట్ ఈజ్ 16 కిలోమీటర్లు. అటువైపు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో అది 28 కిలోమీటర్లు. ఓకే, అది బేసిక్. ఇక్కడ ఒక వైపు జిబూతి అనే కంట్రీ ఉంది ఆఫ్రికాలో. జిబూతి పైన ఎరిట్రియా ఉంది, సొమాలీ ల్యాండ్ ఉంది. ఈ నారోయెస్ట్ పాయింట్ యెమెన్ నుంచి ఒక చిన్న ఐలాండ్ ఉంది. ఐలాండ్ నడిమిటి నుంచి వెళ్ళాలంటే, ఒక షిప్ వెళ్ళాలంటే 16 కిలోమీటర్ వెడల్పు ఉంటుంది. సో మ్యాక్సిమం 2 షిప్లు వెళ్ళొచ్చు, అటువైపు ఒకటి ఇటువైపు. ఈ షిప్లు మొత్తం వెళ్తుంది ఎక్కడికి? సూయజ్ కెనాల్ వైపు. సూయజ్ కెనాల్ మన అందరికి తెలిసిందే, 1869లో కట్టారు. ఇది అప్పుడు బేసిక్ ఉండే, ఎందుకంటే మొత్తం ఆఫ్రికా తిరిగి వెళ్లకుండా ఉండడానికి ఈజిప్ట్లో దాని మీద కట్టిన ఒక న్యాచురల్ డ్రెడ్జ్ తీసేసి మట్టి తీసేసి ఒక కెనాల్ కట్టారు. సో దట్ మొత్తం 15 రోజులు తిరిగి వెళ్ళక్కర్లేదు, 15 నుంచి 20 రోజులు. అది కూడా వెదర్ చాలా రౌండ్ అబౌట్ రూట్కి వెళ్ళకుండా యూరోప్కి డైరెక్ట్ ఫ్రమ్ ద గల్ఫ్ యూ కెన్ గో వయా సూయజ్ కెనాల్. ప్రాబ్లం ఏముందా వాసుదేవన్ గారు, సూయజ్ కెనాల్లో ఈ క్రూడ్ ఆయిల్ ఎక్కువ వెళ్ళదు. అవును, ఎందుకంటే చాలా పెద్ద ట్యాంకర్స్, అదేమో నారో పాత్వే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి, వెయిట్ కూడా డెప్త్ కూడా లేదు. అటువైపు మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ చూసినప్పుడు ఆ ప్రాబ్లం లేదు, ఇట్స్ అ న్యాచురల్ వాటర్ వే. ఇక్కడ కూడా రెడ్ సీ ఇస్ అ న్యాచురల్ వాటర్ వే. బాబల్ మందబ్ నుంచి ముందుకెళ్తే రెడ్ సీ, కానీ అక్కడి నుంచి సూయజ్కి వెళ్ళినప్పుడు సడన్గా 8 లేన్ల హైవే 2 లేన్లు అయిపోతుంది. సో న్యాచురల్లీ ఒక జామ్ డబల్ రోడ్ లాగా అయిపోతుంది, రెడీ చేయాల్సి వస్తుంది. సో ఏం జరుగుతుందంటే అక్కడ దే హ్యావ్ టు చాలా కేర్ఫుల్గా షిప్స్ని తీసుకెళ్ళాలి. ఒక ఎవర్ గ్రీన్ అని చెప్పి ఒక సంవత్సరం ముందు ఒక షిప్ స్టక్ అయింది అక్కడ, మీకు గుర్తుంటుంది. అటువైపు 200 షిప్లు, ఇటువైపు 150 షిప్లు జామ్ అయిపోయింది. చాలా రోజులు పట్టింది దాన్ని గుంజి బయటికి తీసుకురావడానికి. ఓకే, అది చాలా డేంజరస్, ఎందుకంటే సూయజ్ కెనాల్ అనేది ఒక మోడర్న్ మిరకల్. అది ఇవందో 1869లో కట్టారు, కానీ దాన్ని కాన్స్టెంట్గా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. సో దాన్ని షిప్లో 2 సీస్ 2 లెవెల్లో ఉంది. సో ఆ లెవెల్ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఒక షిప్ని లోపల తీసుకొచ్చి 2 వైపు నుంచి బ్లాక్ చేస్తారు, నీళ్లు బ్లాక్ చేసి ఇటువైపు షిప్ వెళ్ళాలని నీళ్లు పెంచుతారు, అప్పుడు షిప్ బయటికి వెళ్తుంది. ఇటువైపు వెళ్ళినప్పుడు నీళ్ళు తగ్గిస్తారు. ఇట్స్ ఎ రియల్ మిరకల్. అది ఈజిప్ట్ గవర్నమెంట్ ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ మేజర్ రెవెన్యూ సోర్స్ అది. అండ్ యూరోప్కి చాలా మటుకు కంటైనర్ కార్గో ఇక్కడి నుంచి వస్తుంది. అది ఎరువులు ఉండొచ్చు, గ్యాసెస్ ఉండొచ్చు, ఎందుకంటే గ్యాస్ అన్ని మీరు తీసుకెళ్ళచ్చు చిన్న కంటైనర్స్లో. ఓకే, మీథేన్, బ్యూటేన్, ప్రాపేన్ ఇదంతా. అది కాకుండా ఈ చెప్పినట్లు అక్కడి నుంచి వస్తున్న సరుకులు, యూరోప్ నుంచి వచ్చేది
గల్ఫ్కి వచ్చేది కూడా ఇటు నుంచి వస్తుంది, యూరోప్ సూయజ్ కెనాల్ నుంచి వస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రేడ్. ఇప్పుడు దీన్ని బంద్ చేయడం చాలా ఈజీ. 2 మిసైల్ కొట్టేస్తే చాలు సౌదీ అరేబియన్ షిప్ మీద ఆగిపోతుంది. కానీ సౌదీ అరేబియా యూఎస్ లాగా కాదు, వాళ్ళు వెయిట్ చేయరు. యూఎస్ ఎందుకు, బహ్రెయిన్ లాగా కాదు, కువైట్ లాగా కాదు, ఖత్తర్ లాగా కాదు, వాళ్ళ మీద కొడితే వాళ్ళు కొడతారు. సౌదీ అరేబియాకి మొహమ్మద్ బిన్ సల్మాన్కి ఒక యాటిట్యూడ్ ఉంది, ఎంబీఎస్ విల్ నాట్ అగ్రీ టు దిస్ నాన్ సెన్స్. నేను అదే ఇప్పుడు కూడా అడుగుతున్నాను, వీళ్ళ మీద ఇంత దాడి చేస్తున్నప్పుడు ఇరాన్ వీళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు. మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మీరు యూఎస్ నుంచి బిలియన్స్ ఆయుధాలు కొనుక్కున్నారు, ఎక్కడ వాడలేదు, ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉంటుంది, దాన్ని తీసే పడేయండి ఇరాన్ మీద, అయిపోతుంది కదా స్టోరీ. ఎందుకు భయపడుతున్నారు, ఎట్లయినా మీ మీద దాడి చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ వీళ్ళేం చూస్తున్నారు, ఇరాన్ అక్కడ యూఎస్ బేస్ మీద దాడి చేస్తున్నారు, అదేం లేదు. దాడి చేస్తున్న వీళ్ళ ఆయిల్ ఫెసిలిటీ సివిలియన్ దీని మీద కూడా చేస్తున్నారు కదండి. అదే వాళ్ళు డీసాలినేషన్ ప్లాంట్లో కొట్టారు, కువైట్లో వైటల్ పవర్ ప్లాంట్ని కొట్టారు. ఎందుకు మా పవర్ ప్లాంట్ మీద కొట్టారని చెప్పి ఇక్కడ. అరే మళ్ళీ మీరేం చేస్తున్నారు, మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మీ దగ్గర పేట్రియట్ మిసైల్స్ ఉన్నాయి, మీ దగ్గర మిగతా మిసైల్స్ ఉన్నాయి, మీ దగ్గర ఎయిర్ ఫోర్స్ ఉంది, ఏం మ్యూజియంలో పెట్టుకున్నారా, అదంతా ఎగ్జిబిషన్ పెట్టుకున్నారా, వెళ్ళి వాడండి దాన్ని. ఇది సౌదీ అరేబియా చేస్తారు. అదే మొన్న చేశారు సనాలో, ప్లేన్ దిగడానికి ఒక 2 నిమిషాల ముందు బాంబ్ చేశారు రన్వే వాళ్ళు. సో సౌదీ అరేబియా డెఫినెట్గా సౌదీ అరేబియా మీద హూతీలు ఏమైనా చేస్తే సౌదీ అరేబియా కొడతారు వాళ్ళు 100%. దీనికన్నా ముందు కూడా చాలాసార్లు సౌదీ అరేబియా హూతీల నడిమిట్లో ఘర్షణ జరిగింది, యుద్ధం జరిగింది యాక్చువల్లీ. సో కానీ దీనికన్నా ముందు హూతీలు దాడి చేసిందంతా ఇజ్రాయేలీ షిప్స్ మీద, అమెరికన్ షిప్స్ మీద దాడి చేశారు. ఫస్ట్ పార్ట్ ఇప్పుడు కాదు, లాస్ట్ జూలైలో జరిగిన యుద్ధం జరిగినప్పుడు. కానీ అది కాదు, ఇప్పుడు స్టోరీ మారిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేయట్లేదు, మీరు చూస్తుంటారు. ఇరాన్ దాడి చేయట్లేదు, హూతీలు దాడి చేయట్లేదు. ఏమనంటే సీజ్ ఫైర్ ఉందంటున్నారు. ఇజ్రాయెల్ సీజ్ ఫైర్తో ఏం సంబంధం లేదు ఇజ్రాయెల్కి. కానీ వాళ్ళకి తెలుసు ఇజ్రాయెల్ని కొట్టారో మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ బాంబ్ చేసేస్తారు ఇరాన్ని మొత్తం. ఇక్కడ అమెరికా కొడుతున్నారు, ఇటువైపు నుంచి ఇరాన్ కొడితే మళ్ళీ గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ మీదకి పోట్లా, ఎవ్వరు పోవట్లేదు. మీరు చూడండి, ఇద్దరు అవిటుగా కూర్చున్నారు. లేకుంటే హూతీలు వారానికి మిసైల్ కొడుతుండే ఇజ్రాయెల్ మీద, వాళ్ళు మొత్తం ఆగిపోయారు ఇప్పుడు. ఎనీవే, ఇప్పుడు వాసుదేవన్ గారు జరగబోతుంది ఏంటంటే, ఒకటి యూఎస్ చాలా క్లియర్గా వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళ 3 సోల్జర్స్ చనిపోయారు జార్డన్లో. ఒకరు వన్ ఇస్ స్టిల్ నాట్ అకౌంటెడ్ ఫర్, 2 పేర్లు వచ్చేసినాయి, ఫొటోస్తో సహా వచ్చింది. అక్కడ ఇరాక్లో డెటనేషన్ చేస్తున్నప్పుడు ఇంకొక సోల్జర్ చనిపోయారు. అమెరికాలో 1 సోల్జర్ చనిపోతే కూడా పెద్ద ఇష్యూ, వాళ్ళు చాలా ఎమోషనల్గా తీసుకుంటారు దాన్ని. ఇప్పుడు వీళ్ళు డెఫినెట్గా వీళ్ళ రోల్ ఉంటుంది దాంట్లో. అమెరికా ఏం చెప్తున్నారు, మా 1 సోల్జర్ని చంపారో మేము మళ్ళీ మిమ్మల్ని కొడతాం. సో ఇప్పుడు అందరు అమెరికన్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్, నేవల్ ఆఫీసర్స్, స్ట్రాటజిస్ట్ అందరూ ఏమంటున్నారంటే ఈ పని ట్రంప్ ఫస్టే చేయాలండి. ఎస్, ఎందుకనంటే అప్పటికి ఆయనకు ఆలోచన లేదేమో. ఆయన ఇంత కాంప్లికేటెడ్ అవుతుంది అనుకోలేదు. ఆయన అనుకున్నాడు అక్కడెక్కడ కొట్టేస్తే అయిపోతుంది, గవర్నమెంట్ పోతుందని. ఈ బాబుల్ మండేబ్ని ఆ టైంలో కొడితే స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఎప్పుడు ఓపెనే ఉంటుండే. స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ పక్కన ఉన్న అన్ని నేవల్ ఫెసిలిటీస్ని కొట్టారు, కెషమ్ ఐలాండ్ని కొట్టారు, కిష్ ఐలాండ్ని కొట్టారు. ఇదంతా కొట్టచ్చు మీరు ముందు కూడా, ఎందుకు చేయలేదు? అప్పుడు ఈ గల్ఫ్ దేశాలన్నీ భయపడతారు, వద్దు ఇంత చేయకండి, మా పీస్ టాక్స్ అని చెప్పి మా షబాజ్ షరీఫ్, హసీం మునీర్ తిరుగుతున్నారు చిప్ప తీసుకొని. ఏం పీస్ టాక్స్? ఇప్పుడు తెలిసిపోయింది ట్రంప్కి పీస్ టాక్స్ ఏం పనికిరాదు. ఇరాన్ ఇప్పుడు తిరుగుతున్నారు గల్ఫ్ దేశాల్లో. ఇరాన్ ఖత్తర్కి వెళ్ళారు, మన ఖత్తర్ ఎమీర్ చనిపోయారు కదా, ఫాదర్ ఎమీర్ చనిపోయినప్పుడు వీళ్ళు వెళ్ళారు ట్రిబ్యూట్స్ ప్రే చేయడానికి. దానికన్నా ఒక రోజు ముందు ఖత్తర్ మీద దాడి చేశారు. దాడి చేసి నెక్స్ట్ డే డెలిగేషన్ వచ్చింది ఇరాన్ నుంచి. ఆలోచించండి ఎంత ఐరానికల్ ఉంటుంది. ఇవాళ కొట్టి రేపు వచ్చి పరామర్శ. ఖత్తర్ ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఇంత మోడర్న్ ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళు ఇరాన్ ఈజీ కొట్టచ్చు, రిచ్ కంట్రీ. అమెరికా ఏం చేయక్కర్లేదు వాసుదేవన్ గారు. వీళ్ళందరూ కలిసి పొద్దున ఒక నిర్ణయం తీసుకోవాలి ఒకరోజు. సౌదీ అరేబియా, యుఏఈ, ఖత్తర్, బహ్రెయిన్, కువైత్, ఒమాన్, ఇరాక్ కూడా అందరు కలిసి ఒకటేసారి దాడి చేయండి. ఇరాన్ కెనాట్ విత్ స్టాండ్ ఇట్. ఈ 6-7 దేశాలు కలిసి దాడి చేస్తే అమెరికా చూసుకుంటారు ఎట్లయినా. ఇవాళ ఇజ్రాయెల్ చూస్తారు. అదే అది అక్కడ వెళ్తే అంతే. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి మనం, ఇవాళ దాకా ఒక అమెరికన్ షిప్ మీద వీళ్ళు దాడి చేయలేదు. ఎన్నో వార్షిప్స్ పడి ఉన్నాయి అక్కడ, 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, బ్యాటిల్ గ్రూప్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 36 నుంచి 40 వార్షిప్స్ ఉన్నాయి అక్కడ. ఒక్క దాని మీద కూడా ఇరాన్ దాడి చేయలేదు ఇవాళ దాకా. వాళ్ళు దాడి చేసినంత కూడా కువైత్ మీద, బహ్రెయిన్ మీద, వాళ్ళ మీద చేస్తున్నారు. ఎందుకు అమెరికన్ ఫెసిలిటీస్ ఉంది అక్కడ. ఇక్కడ జార్డన్ మీద కూడా చేశారు.
అక్కడే 3 చనిపోయారు. సో ఇది అడగాల్సింది, ఎందుకు భయపడుతున్నారు ఒకటి గల్ఫ్ దేశాలు? మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఎందుకంటే ట్రంప్ కరెక్ట్ చెప్పారు ఆ రోజు, నేను ప్రతి షిప్ నుంచి $2 మిలియన్ 20% తీసుకుంటాను. ఎందుకంటే వీళ్ళు ఏం చేయట్లేదు. మీరు అంటారు అమెరికా పని ఇదంతా అంటారు. అరే మేము ఎందుకు చేయాలని అమెరికా నేటోని అడుగుతున్నారు. ఈ షిప్లని మీ దగ్గర కూడా వస్తుంది కదా, మీరు వచ్చి హెల్ప్ చేయండి. ఎవ్వరు హెల్ప్ చేయట్లేదు. ఏమని అంటారు, ఈ యుద్ధం మీరు మొదలు పెట్టారు, మీరే ఫినిష్ చేయండి, మా దగ్గర అడగలేదు, యుద్ధం మొదలు పెట్టారు, విచ్ ఇస్ కరెక్ట్. కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరికి ఇంపాక్ట్ అన్నిటికంటే ఎక్కువ ఈ గల్ఫ్ దేశాలకే కదా, వీళ్ళకే కదా. వాళ్ళ ఆయిల్ బయటకు వెళ్ళలేకపోతుంది, వాళ్ళ గ్యాస్ బయటకు వెళ్ళలేకపోతే, వాళ్ళ ఫర్టిలైజర్ బయటకు వెళ్ళట్లేదు. ఇదే కదా ప్రాబ్లం ఇప్పుడు. కానీ వీళ్ళు ఏం చేయట్లేదు. సో ట్రంప్కి నిజంగా కోపం వస్తుంది. ఆయన అదే అన్నారు యూరోప్ గురించి. ఆయన గల్ఫ్ దేశాల గురించి ఎక్కువ చెప్పట్లేదు, కానీ యూరోప్ మీద చాలా కోపం ఉంది. గల్ఫ్ దేశాలేమో ఏడుస్తున్నారు, మా మీద ఇరాన్ కొడుతున్నారు, మా మీద ఇరాన్ కొడుతున్నారు. మీరేమైనా చేయండి అయ్యా మీరు. ఇది ట్రంప్ లాజిక్ అనమాట. సో ఇప్పుడు సౌదీ అరేబియాకి అర్థమైపోయింది. ఇన్ని రోజులు రిలాక్స్గా కూర్చున్నారు, మా మీద బాంబ్ చేయట్లేదు అని చెప్పి. సౌదీ అరేబియా మీద లాస్ట్ 3 వారాల నుంచి ఇరాన్ ముట్టలేదు సౌదీ అరేబియాని. వాళ్ళు సుపారీ ఇచ్చారు, వాళ్ళు హఫ్తా ఇచ్చేసారు, వాళ్ళు అయిపోయింది, మా మీద ఏం చేయకండి అని చెప్పి. సో వాళ్ళ మీద ముట్టట్లేదు ఇప్పుడు. సో ఇప్పుడు జరిగిన టైంకి ఇప్పుడు బాబల్ మండేబ్ బ్లాక్ చేస్తే ఇట్ బికమ్ ఎ మోర్ బిగర్ ప్రాబ్లం. బాబల్ మండేబ్ కూడా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మన ఆఫ్రికాని అర్థం చేసుకోవాలి. మ్యాప్ చూస్తే అర్థమైపోయి దిబూతి ఈజ్ ద మెయిన్ పోర్ట్. అక్కడ పోర్ట్ ఉంది ఒకటి. ఈ పోర్ట్ పక్కనే అటువైపు ఇటువైపు అందరు చాలామంది ఉన్నారు. చైనా ఉన్నారు, చైనాది ఒక బేస్ ఉంది అక్కడ. ఓకే, ఫ్రెంచ్ ఒరిజినల్లీ ఫ్రెంచ్ కంట్రీ, అది ఫ్రెంచ్ కాలనీ ఉండే వాళ్ళు ఉన్నారు అక్కడ. యుఎస్ ఒక బేస్ ఉంది అక్కడ దిబూతిలో. అది కాకుండా అఫ్కోర్స్ ఇజ్రాయెల్ సొమాలీ ల్యాండ్లో కూర్చున్నారు పైన. ఇజ్రాయెల్ లాజిక్ ఏంటంటే ఇజ్రాయెల్ ఇస్ ద ఓన్లీ కంట్రీ టు రికగ్నైజ్ సొమాలీ ల్యాండ్. సొమాలియా స్ప్లిట్ అయింది 2గా. 24 సంవత్సరాల ముందు సొమాలీ ల్యాండ్ అని సపరేట్ కంట్రీ ఫామ్ చేసుకున్నారు సొమాలియా నుంచి. ఇట్స్ ఇస్లామిక్ కంట్రీ, కానీ వాళ్ళకి డెమోక్రసీ ఉంది, జ్యుడిషియరీ ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఫస్ట్ కంట్రీ వాళ్ళని యునైటెడ్ నేషన్స్ కూడా రికగ్నైజ్ చేయలేదు వాళ్ళని. సొమాలీ ల్యాండ్, రిపబ్లిక్ ఆఫ్ సొమాలీ ల్యాండ్ ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేశారు, బెంజమిన్ నెతన్యాహు చేశారు. వాళ్ళ ప్రెసిడెంట్ మొన్న ఇజ్రాయెల్కి వెళ్ళారు. ఆలోచించండి, ఇస్లామిక్ కంట్రీ, వాళ్ళ ప్రెసిడెంట్ ఇజ్రాయెల్కి వెళ్ళారు. సో ఇరాన్ ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే, గల్ఫ్ దేశాల ఒక లాజిక్ ఉంది వాసుదేవన్ గారు. యుఏఈ, ఖత్తర్, సౌదీ అరేబియా, ఈ 3 దేశాల దగ్గర డబ్బులు విపరీతంగా. యుఏఈ దగ్గర ఎమిరేట్స్ వాళ్ళు, వీళ్ళేమో ఇరాన్ ఇస్ ఆయిల్, ప్యూర్లీ ఆయిల్ అండ్ వన్ థియోక్రటిక్ కంట్రీ. ఇటేమో సౌదీ అరేబియా మొనార్కీ. వీళ్ళు ముగ్గురికి డబ్బులు ఉన్నప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఖత్తర్ ఏం చేస్తున్నారు, ప్రతి అమెరికన్ కాలేజీని కొనేస్తున్నారు. ఖత్తర్ ఫౌండేషన్ అని చెప్పి వాళ్ళ ఫౌండేషన్. ఖత్తర్ ఒక 20 సంవత్సరాల ముందు వేర్ నాట్ ఇన్ ద పిక్చర్. ఇప్పుడు చనిపోయిన ఫాదర్ మీరు ఏం చేశారంటే, ఆయన చాలా మట్టుకు బ్రాండ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఖత్తర్ అని ఒక బ్రాండ్ బిల్డప్ చేశారు. దానికి ఏం చేశారు, ఖత్తర్ ఎయిర్వేస్ స్టార్ట్ చేశారు. ఫీఫా ఫుట్బాల్ కోసం డబ్బులు విపరీతంగా ఖర్చు చేసి బిడ్డింగ్తోని లంచం ఇచ్చి వాళ్ళు ఫీఫా తెచ్చుకున్నారు ఖత్తర్ దగ్గర. అక్కడ పెద్ద హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగింది, చాలామంది చనిపోయారు. అది కన్స్ట్రక్షన్ టైంలో జరిగింది అంత అలిగేషన్స్. అది కాకుండా ఫీఫాలో లిక్కర్ తాగకూడదని రూల్ కూడా తీసుకొచ్చారు. ఆలోచించండి, ఎప్పుడు ఆ రూల్ లేదు. వచ్చే ప్రేక్షకులు ఏమైనా తాగొచ్చు కదా, కాదు లిక్కర్ తాగకూడదు మా ఇస్లామిక్ కంట్రీ అని చెప్పి ఖత్తర్ ఆ రూల్ కూడా పెట్టారు. అది కూడా ఫీఫా అంగీకరించారు. సో ఒక బ్రాండ్ని బిల్డప్ చేసుకున్నారు ఖత్తర్. ఇదే ఖతార్లో ముస్లిం బ్రదర్హుడ్, అల్ఖైదా, ఐసిస్, హమాస్, ఈ టెర్రరిస్ట్ గ్రూప్ లీడర్స్ అందరూ అక్కడ ఉన్నారు. కానీ అమెరికా ఒక్క మాట చెప్పలేకపోతున్నారు వాళ్ళ గురించి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ ఖత్తర్ మీద కూడా దాడి చేసిన ఒకటే దేశం ఇజ్రాయెల్. మీకు గుర్తుంటుంది, ఒక లాస్ట్ ఇయర్ అనుకుంటారు దాడి చేస్తే. ఇప్పుడు హమాస్ లీడర్గా ఎన్నికైనా ఆయన కొడుకు చనిపోయింది దాంట్లో. ఓకే, వాళ్ళు 4 కొడుకులు ఉన్నారు. దాంట్లో 2 ముందు గాజా బాంబింగ్లో చనిపోయారు, 3వ ఆయన ఎక్కడో చనిపోయారు, 4వ ఆయన ఈ బాంబింగ్లో చనిపోయారు. ఖత్తర్లో అందరు కూర్చున్నారు. ఏమనంటే ఖత్తర్ ఏమంటారు, మేము ఇక్కడ పెట్టుకున్నాం, మాకు తెలుసు వీళ్ళు ఏం చేయరు, బయటికి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియదు. ఇది వీళ్ళ ప్రాబ్లం. ఇస్మాయిల్ హనియా బయటికి వెళ్ళారు, ఇరాన్కి వెళ్ళారు. ఇరాన్ ప్రెసిడెంట్ చనిపోయారు హెలికాప్టర్ క్రాష్లో. ఆయన సంతాపం తెలడానికి వెళ్తే పాప ఆయన బెడ్ కింద బాంబు పెట్టి పేల్చేశారు. ఆయన పక్కన ఉన్న బాడీగార్డ్ ఉన్న రూమ్కి ఏం కాలేదు, ఆయన లేచిపోయాడు పైకి అంతే. సో ఇజ్రాయెల్ ఎప్పుడు వాళ్ళ మీద ఒక నిఘా ఉంటుంది. దానికోసం ఖత్తర్ ఏం చేస్తారంటే యుఎస్ దగ్గర ఉన్న సెనేటర్స్ కానీ కాంగ్రెస్ అందరినీ కొనుక్కున్నారు వాళ్ళు. థింక్ ట్యాంక్స్ ఖత్తర్ ఫౌండేషన్ డబ్బులు ఇచ్చి ప్రతి కాలేజీ కొనుక్కున్నారు. ఒకటే కండిషన్ పెట్టారు, మేము మీకు 50 మిలియన్ ఇస్తాం, 100 మిలియన్ ఇస్తాం, 200 మిలియన్ ఇస్తాం మీ యూనివర్సిటీ కోసం, మీ బ్రాంచ్ మా దగ్గర పెట్టాలి.
జార్జ్ టౌన్ యూనివర్సిటీ, మీరు చెప్పండి ప్రతి పేరు ఉన్న యూనివర్సిటీ ఇప్పుడు ఖతర్లో. మన రేవంత్ రెడ్డి గారు తెచ్చుకుంటున్నాడు చూడండి ఆ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ హైదరాబాద్కి. అట్లనే ప్రతి యూనివర్సిటీ, అఫ్కోర్స్ మన దగ్గర అంత డబ్బు లేదనుకోండి, వాళ్ళైతే ఫౌండేషన్ త్రూ పెట్టారు వాళ్ళు, ఖతర్ ఫౌండేషన్ త్రూ. ఖతర్ది పెద్ద రోల్ ఉంది దీంట్లో. దానికోసం ఖతర్ మీద దాడి చేసి కూడా ఖతర్ కెన్ థింక్ ఇండిపెండెంట్లీ కదా సార్. దే ఆల్సో స్కేర్డ్. అందరు భయపడుతున్నారు ఇరాన్ని. ధైర్యం చేసే సామర్థ్యం ఉన్న దేశం లేదు. ఇరాన్ 2 యుద్ధాలు వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, పెద్ద యుద్ధాలు. ఒకటైతే సద్దాం హుసేన్తోనే స్ట్రేట్ అవే, ఇంకోటి పాకిస్తాన్తో చిన్న యుద్ధం జరిగింది, ఒకటి బాంబింగ్ యుద్ధం ఉండే, అది 3 రోజులు బంద్ అయిపోయింది. అది బలూచిస్తాన్ గురించి అక్కడి నుంచి రెబల్స్ మా మీద అటాక్ చేస్తున్నారని చెప్పి ఇరాన్ పాకిస్తాన్ మీద బాంబ్ చేశారు, పాకిస్తాన్ ఇరాన్ మీద బాంబ్ చేశారు. ఎనీవే, బట్ మేజర్ వన్ సద్దాం హుసేన్తో ఉండే. సద్దాం హుసేన్తో 8 సంవత్సరాలు పోరాటం చేశారు వాళ్ళు. 8 year వార్ అని ఒకటి ఉంది. ఆ 8 year వార్లో వాళ్ళకి వచ్చిన ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్టెన్సివ్. అది ఇప్పుడు వాడుకుంటున్నారు వాళ్ళు. డ్రోన్లు కానీ మిసైల్ కానీ ఇదంతా ఆ టైంలో వాళ్ళకి డిజైన్లో ఉండే ఆ టైంలో, ఇప్పుడు ప్రొడక్షన్లో ఉంది దాన్ని. దానికోసం సద్దాం హుసేన్ గెలవలేదు, ఇరాన్ ఓడిపోలేదు. ఆ వార్ అట్లా ఈక్వల్గా ఫినిష్ అయిపోయింది. 0-0. దీనికి ఏంటి సార్ సొల్యూషన్? బాబెల్ మండబ్కి ఒకటే సొల్యూషన్, సౌదీ అరేబియా ఊరుకోరు. సౌదీ అరేబియా విల్ బాంబ్ దెమ్ లైక్ హెల్. ఓకే, ఎందుకంటే MBS ఇస్ నాట్ ఆర్డినరీ క్యాండిడేట్. ఈ UAE ఎట్లా అంటే వాళ్ళు 7 ఎమిరేట్స్ ఉన్నాయి, వాళ్ళు కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. వీలైతే భయపడతారు. MBS is independent of all these people. ఆయనకు అసలు హీల్స్ ఐ విల్ బాంబ్ ద హెల్ అవుట్ ఆఫ్ దెమ్ అంటారు. దీనికన్నా ముందు కూడా చేశారు, ఇప్పుడు చేస్తారు కూడా, డౌట్ లేదు వాళ్ళకి. సౌదీ అరేబియాకి ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లం. హూతీలకి సౌదీస్తోనే ప్రాబ్లం ఉంది. వాళ్ళకి కువైట్తో ప్రాబ్లం లేదు, బహ్రెయిన్తో ప్రాబ్లం లేదు, ఈవెన్ ఇజ్రాయెల్తో ప్రాబ్లం లేదు. ముందు ఉండే. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం విత్ యమన్ ఈ సివిల్ వార్ ఇప్పుడు కూడా నడుస్తుంది అక్కడ. ఒఫీషియల్ గవర్నమెంట్ దగ్గర ఒక 1/3 పోర్షన్ ఉంది అంతే. మిగతా రెబెల్స్ దగ్గర 2/3 ఉంది. దాంట్లో 2 రెబెల్స్ ఉన్నారు, గ్రూప్స్ ఉన్నారు. నేను వీళ్ళేదో ముందు వెళ్తూ షిప్ మీద కొడుతుండే ఈ హూతీలు, ఇప్పుడు బంద్ చేశారు. లాస్ట్ 2 years నుంచి సీజ్ ఫైర్ ఉంది, సో ఏం చేయట్లేదు. కానీ ఇప్పుడు సడన్గా యాక్టివ్ అయ్యారు. యాక్టివ్ ఎందుకు అయ్యారు? ఇరాన్ అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ పంపించారు, బాబు మా మీద చాలా ప్రెషర్ ఉంది, ఇక మీరు ఇక్కడ కొంచెం గల్లబట్టుకుంటే మా మీద ప్రెషర్ తగ్గిపోతుంది, మీరు అక్కడ ప్రెషర్ పెట్టడం మొదలు పెట్టండి. అప్పుడు ఈయన స్టేట్ ఆఫ్ ఈ రెబెల్ గ్రూప్ ఏంటి సార్? అన్సరుల్లా హూతీసా వీళ్ళు? అన్సరుల్లా హూతీ. ఇంకో గ్రూప్ ఎవరు? వీళ్ళలోనే 2 గ్రూప్స్ ఉన్నాయి కదా. రెండు సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్, అది UAE స్పాన్సర్డ్. ఓకే, వాళ్ళు కూడా ఇక వీళ్ళు హూతీలు కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఈ లెబనీస్ గవర్నమెంట్ ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యెమెనీ గవర్నమెంట్ దగ్గర ఎక్కువ ప్లేన్లు గీన్లు ఏం లేవు బాంబింగ్ చేయడానికి. రెబెల్స్ దగ్గర కూడా లేదు. వీళ్ళందరూ మిసైల్ డ్రోన్తో ఆడుకుంటారు. మొన్న చేసిన బాంబింగ్ ప్లేన్లతో సహా జరిగింది. ఎవరు చేశారు? ఆబ్వియస్లీ ఐదర్ పాకిస్తాన్ ఆర్ సౌదీ అరేబియా. అంతే. పాకిస్తాన్ చెప్పరు మేము చేస్తే కూడా, ఎందుకంటే వాళ్ళు పాపం నెగోషియేషన్ చేస్తున్నారు కదా. నెగోషియేట్ మీ మీద మేమే బాంబు వేస్తాం అంటే రేపు ఆడు ఇరాన్ తీసుకెళ్ళి పాకిస్తాన్ మీద వేస్తాడు ఒకటి. ప్రాబబ్లీ ఎప్పుడు చేసే అవకాశం ఉంది సౌదీ అరేబియా హూతీస్ మీద? ఇమ్మీడియట్గా నిన్న అనౌన్స్మెంట్ కాగానే బ్లాకేడ్ మొదలైంది. కానీ ఇప్పుడు దాకా వాళ్ళు ఏం చేయలేదు. ఏ రోజు ఒక షిప్ మీద మిసైల్ కొడతారో సౌదీ అరేబియా ఆ రోజు రిటర్న్ కొడతారు వాళ్ళు 100%. సౌదీ అరేబియా ఊరుకోరు. ఏదో మళ్ళీ మేము పీస్ నెగోసియేషన్స్ అది చేద్దాం ఇది చేస్తాం లేదు. దే విల్ గో అవుట్ అండ్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఇది వాళ్ళు ముందు కూడా చేశారు, ఇప్పుడు కూడా చేయబోతున్నారు. సరే, అది ఎంత ఎఫెక్టివ్ ఉంటుందో అది దట్స్ డిఫరెంట్ కాంటెక్స్ట్. బట్ ట్రేడ్ ఆగిపోతుంది కదా సార్ ఇప్పుడు. ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం. అక్కడ యూరోప్కి ఎంటైర్ రెస్ట్ ఆఫ్ ది గ్లోబ్కి ట్రేడ్ ఆగిపోతుంది. అండ్ సౌదీకి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళు ఆయిల్ బయటికి వెళ్ళాలి. వాళ్ళు సువేజ్ కాదు వెళ్ళేది, వాళ్ళకి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాల్సింది ఆయిల్. అండ్ సువేజ్ ఆపట్లేదు వీళ్ళు. దే ఆర్ నాట్ సేయింగ్ విల్ స్టాప్ ద ఆయిల్, ఎందుకంటే ఈజిప్ట్ మళ్ళీ వచ్చి వీళ్ళ మీద బాంబు వేస్తారు, హూతీల మీద. ఈజిప్ట్ రెవెన్యూ పోతుంది. ఈజిప్ట్ ఏం అనట్లేదు. ఈజిప్ట్ ఈస్ కీపింగ్ క్వైట్. మాకు సువేజ్ ఊరుకుంటుందా? ఊరుకుంటుంది. రాబోయే రోజులు హూతీస్ ఇది చేస్తే హూతీస్ మీద ఈజిప్ట్ కొట్టచ్చు. బట్ వాళ్ళు చేయరు కదా. వాళ్ళు ఏమంటున్నారు, ఓన్లీ మా ప్రాబ్లం సౌదీ అరేబియాతో, మేము ఎవరిని ఆపట్లేదు, మీతో అన్ని షిప్లు వెళ్ళొచ్చు. సౌదీ అరేబియాకి ఒక షిప్ రానియము, సౌదీ అరేబియా నుంచి ఒక షిప్ వెళ్ళనీయం. ఎందుకు? అక్కడ ఇరాన్ షిప్లు ఆపేశారు US. ఓకే, వాళ్ళు చెప్పట్లేదు అది, కానీ వాళ్ళ లాజిక్ ఏంటంటే సౌదీ అరేబియా మా మీద బాంబింగ్ చేశారు, సౌదీ అరేబియా ఇస్ ఆర్ నంబర్ 1 ఎనిమీ అని చెప్పి వాళ్ళ స్పోక్స్ పర్సన్ చెప్పారు. నేను ఈ నంబర్ 1 ఎనిమీ మీద మేము బాంబులు వేస్తూనే ఉంటాం, మేము మిసైల్తో తీస్తాం, మేము డ్రోన్తో కొడతాం వాళ్ళని. దీనికన్నా ముందు కూడా జరిగిన చిన్న సంఘర్షణలు అప్పుడు కూడా వాళ్ళు కొట్టారు. ఘర్షణలు జరిగినప్పుడు అంతా వాళ్ళు ఆయిల్ ఫీల్డ్స్ మీద కొట్టారు వాళ్ళు. హూతీలు చేయలేని కాదు.
ఎంత ఖర్చేం లేదు వీళ్ళకి. $1 million మిసైల్, పేట్రియట్ మిసైల్ సౌదీ అరేబియా పంపిస్తే ఈడేమో $20,000 డ్రోన్ అక్కడ పంపిస్తున్నాడు. సేమ్ థింగ్ జరిగింది కదా యుద్ధంలో. కానీ ట్రంప్కి అర్థమైపోయింది దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొట్టడం చాలా ఇంపార్టెంట్. వాటిలో ఇన్స్టలేషన్స్ అన్నీ వాళ్ళు పవర్ ప్లాంట్స్ని కొడుతున్నారు, ఇప్పుడు ఏం చెప్తారు, బ్రిడ్జిలు కొడుతున్నారు, రైల్వే ట్రాక్స్ని కొడుతున్నారు. అమెరికా కొట్టి ఏమవుతుందంటే లాస్ట్లో వీళ్ళు ట్రూప్స్ని మూవ్ చేయలేకపోతారు, ఎక్విప్మెంట్ మూవ్ చేయలేకపోతున్నారు. దాని తర్వాత వీళ్ళు మిసైల్ దాన్ని కొట్టడం మొదలుపెట్టి, ఇది ఇజ్రాయెల్ చేస్తున్న స్ట్రాటజీ. లెబనాన్లో వాళ్ళకు ఒక ట్రక్ కనిపించింది అనుకోండి, మిసైల్ లాంచింగ్ ట్రక్, వాళ్ళు దాని మీద అప్పుడే బాంబు వేసేస్తారు. ఇప్పుడు యుఎస్ అదే చేస్తున్నారు. ఫైనల్గా చెప్పండి, ప్రాబబిలిటీ ఎప్పుడు ఉండొచ్చు అంటే సౌదీ హూతీస్ మీద అటాక్ వీళ్ళు చేయాలి ఫస్ట్ హూతీలు చేస్తేనే కదా. అదే సౌదీ అరేబియా అంటారు, యూతీలు అంటారు మేమేం చేయలేదు, మా మీద వచ్చి పడ్డాడని. సో దే విల్ వెయిట్ అండ్ డెఫినెట్గా సౌదీ అరేబియా దగ్గర కెపాసిటీ ఉంది. దీనికన్నా ముందు వాడు చూపించారు, దానికోసం అంటున్నాను నేను. ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్ ఫర్ ద సెక్ ఆఫ్ ఇట్. సౌదీ అరేబియా దీనికన్నా ముందు మీద హూతీల మీద దాడి చేశారు, నాట్ ద ఫస్ట్ టైం. కానీ ఇప్పుడు హూతీ ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు తగ్గిపోయినాయి. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ నుంచి రావట్లేదు, డబ్బులు కూడా రావచ్చు ఎక్కడైనా షిప్లో పంపించాలని చేసి. కానీ ఇప్పుడు అమెరికా చూసుకుంటే కూర్చున్నారు, వీడేమైనా బయటికి పంపిస్తే అంత సంగతి వీడదని చెప్పేసి. మొన్న హెజ్బుల్లాకి వెళ్తున్న ఒక ఆర్మ్స్ కన్సైన్మెంట్ సిరియా పట్టుకున్నారు. అక్కడ సిరియాలో ఉన్న కొత్త గవర్నమెంట్, ఆయన ఒక ఎక్స్ ఐసిస్ కమాండర్, ఆయన మీకు తెలుసు, ఇప్పుడున్న ప్రెసిడెంట్. వాడికి తెలుసు ఇట్లాంటి పని, దొంగనే పట్టుకోవాలి, దొంగనే పంపించాలన్నమాట. వాడికి తెలుసు ఇంకో దొంగకు తెలుసు ఎట్లా దొంగతనం చేస్తాడని. అట్లనే అయిపోయింది ఇది కూడా. ఒక టెర్రరిస్ట్ కొట్టండి, ఇంకో టెర్రరిస్ట్ పంపించండి ట్రంప్, అక్కడ పట్టుకున్నారు. ఎందుకంటే దీనికన్నా ముందు బషర్ అల్ అసాద్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్ ఇస్ ద ఓపెన్ ఫార్మాట్. ఆయుధాలు వస్తుండే ఇరాన్ నుంచి, సిరియా నుంచి వెళ్ళి లిబియా నుంచి అట్లా వెళ్ళిపోతుంది, లిబియా సిరియా అట్లా వెళ్ళిపోతుండే మొత్తం. ఇప్పుడు అది ఆగిపోయింది కంప్లీట్గా. సో హెజ్బుల్లా దగ్గర కూడా ఆయుధాలు తగ్గిపోయినాయి. ఈ హూతీలో కూడా అదే ప్రాబ్లం. దానికోసం వాళ్ళు లాస్ట్ 1-2 years నుంచి క్వైట్గా కూర్చున్నారు. ఎందుకంటే ప్రతి మూవ్ యుఎస్ అండ్ ఇజ్రాయిల్ చూస్తుంది కాబట్టి. సో వీళ్ళకి డౌట్, ఏదో ఒక రోజు మేము వెళ్ళి మళ్ళీ బాంబులు వేయడం మొదలు పెడితే, మా మీద కొడితే మాకు రిటర్న్ కొట్టడానికి ఆయుధాలు లేవు ఎక్కువ. ఇప్పుడు ఇరాన్ కూడా చూడండి, ఈ సంఘర్షణ సెకండ్ పార్ట్ మొదలైనప్పుడు ఒక 10-15 రోజుల ముందు ఎంఓయూ అంతా తీసి పాడేశాడు ట్రంప్. అది నేటో సమిట్ తర్వాత ప్రతిరోజు ఇరాన్ 50 నుంచి 60 డ్రోన్లు మిసైల్ కొడుతుండే వీళ్ళ మీద, పక్కనున్న దేశాల మీద. లాస్ట్ వారం నుంచి అది తగ్గింది, 5-10కి వచ్చేసింది. అంటే వాళ్ళు రేషనింగ్ మొదలు పెట్టారు. ఇది ఎన్ని రోజులు ఉంటుందో లేదో తెలియదు మనకి, రేషనింగ్ మొదలు పెడదామని చెప్పి వస్తున్నారు క్వాంటిటీ అన్నమాట. సో సౌదీ అరేబియా ఈజ్ ప్లేయింగ్ ఎ వెయిటింగ్ గేమ్. ఏ రోజు సౌదీ అరేబియా, ఇంకోటి ఉంది, వాళ్ళ ప్రాక్సీ కూడా ఉన్నారు పక్కన నడిమిట్లో, గవర్నమెంట్ ఉంది కదా, ఒఫీషియల్ గవర్నమెంట్, వాళ్ళని కూడా ఆయుధాలు ఇచ్చి అక్కడి నుంచి మీరు కొట్టరా, ఇక్కడి నుంచి మేము కొడతా ఉంటారు. అది కూడా జరగవచ్చు. ఒఫీషియల్గా సౌదీ అరేబియా ఇన్వాల్వ్ కాదు, మాకు తెలియదు, వాళ్ళు గవర్నమెంట్ కొట్టారు వీళ్ళని, మేమేం చేయలేదు అంటారు వాళ్ళు. అదనమాట. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. సో చూసాం కదా, అంటే ఒక విచిత్రమైన గేమ్. ఇప్పుడు బాబెల్ మండబ్ స్ట్రైట్ దగ్గర హూతీస్ గనక నిజంగా దాడులకు దిగితే సౌదీ అరేబియా ట్రేడ్ మొత్తం, ప్రత్యేకించి వాళ్ళ ఆయిల్ ఆగిపోతుంది. సౌదీ అరేబియా ముందుగా దాడి చేసే అవకాశం లేదు, ముందర వీళ్ళు కవ్విస్తే అప్పుడు సౌదీ అరేబియా చేయొచ్చు. సౌదీ అరేబియా చేస్తే హూతీలు ఆల్మోస్ట్ వాళ్ళు జెండా పీకేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి అనుభవాలు చాలా ఉన్నాయి హూతీస్కి, అండ్ ఇప్పుడు ధైర్యం సరిపోట్లా. బట్ ఇది మూసేయటం అనేది యూరోప్కి మిగిలిన ప్రపంచంతోటి ట్రేడ్ని పూర్తిగా కట్ చేసినట్టు అవుతుందన్నమాట. సో స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అయిపోయింది, ఇప్పుడు దశ బాబెల్ మండబ్ వైపు ఉంది. హూతీస్ నిజంగా ఆపుతారు, ఇప్పటివరకైతే ఆపలేదు, ఈ వెజల్స్ని షిప్స్ని ఏమీ ఆపలేదు. బట్ ఆపితే సౌదీ అరేబియా దాడికి దిగుతుంది, అదే కావాలి. అండ్ మొత్తం గల్ఫ్ నేషన్స్ ఏవీ చేయలేనిది సౌదీ ఒక్కటి చేయగలరు, ఖతార్ చేయగలరు, ఖతార్కి ఆ సామర్థ్యం ఉంది, కానీ చేయట్లా, భయపడుతున్నారు, అందరూ భయపడుతున్నారు. బట్ వీళ్ళందరూ కలిసి కనుక దాడి చేస్తే ఇరాన్ మొత్తం చతికిలు పడుతుంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఈరోజు ట్రంప్ అది గమనించాడు, అది గమనించి దానికి తగ్గట్టుగా ఈరోజు ప్రణాళికలు వేసుకొని ఇరాన్ని చుట్టుముట్టి దాడులు చేస్తున్నాడు. బట్ ఇరాన్ ఏంటంటే, ఇక్కడ ట్రంప్ ఒక డోర్ మూసేస్తే ఇరాన్ ఒక విండో ఓపెన్ చేస్తుంది బాబెల్ మండబ్ దగ్గర, హూతీస్ని అడ్డం పెట్టుకొని. హూతీస్ కనుక తేడాపాడా చేస్తే సౌదీ అటాక్ చేయడం ఖాయం. అది ప్రపంచంలో ఇంకో రకమైన అల్లకల్లోలానికి దారితీస్తుంది.